వెల్కమ్ టు శాన్వి వ్లాగ్స్ తెలుగు. నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేశానండి. ఈ ఫిష్ ఫ్రైని తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చేప ముక్కల్ని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, రుచికి సరిపడా కారం, ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వాటన్నిటిని బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని మనం ముందుగా కడిగి పెట్టిన చేప ముక్కలకు బాగా పట్టించి టైం ఉంటే ఒక గంట సేపు, టైం లేకపోతే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత బయటకు తీసి కూలింగ్ పోయాక ఫ్రై చేయాలి. బాండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక్క చేప ముక్కను వేసి ఒకవైపు బాగా కాలాక తిరగవేసి మరోవైపు కాల్చుకోవాలి. చూడండి, అలా కాలాలన్నమాట చేప ముక్క. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలాగే మిగతా చేప ముక్కలన్నిటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అంతే, మన ఫిష్ ఫ్రై రెడీ.